మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. చేతికొస్తుంది అనుకున్న పంట అకాల వర్షంతో నేలపాలైంది. వడగళ్ల వానతో వడ్లని రాలిపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న ఉండిపోయాడు. పంట చేతికొచ్చే సమయంలో వాన దేవుడు రైతుకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాడు. ఇప్పుడు పంటను కోయిస్తే వరికోత మెషిన్కు కూడా డబ్బులు సరిపోవని, గడ్డి పశువుల మేతకు కూడా పనికిరాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. చేతికొస్తుందనుకున్న పంట అకాల వర్షంతో నేలపాలైంది. వడగళ్ల వానతో వడ్లని రాలిపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న ఉండిపోయాడు. పంట చేతికొచ్చే సమయంలో వానదేవుడు రైతుకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాడు. ఇప్పుడు పంటను కోయిస్తే వరికోత మెషిన్కు కూడా డబ్బులు సరిపోవని, గడ్డి పశువుల మేతకు కూడా పనికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మహబూబ్నగర్ నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వడగళ్ల వాన రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఈ యాసంగి సీజన్లో అనేక ఇబ్బందులకు వచ్చి సాగు చేసినటువంటి రైతన్నకు అకాల వర్షం తీవ్ర దెబ్బతీసింది. ఇటు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసినటువంటి రైతన్నకు పంట అమ్ముకునేటటువంటి సమయంలో అకాల వర్షం కురవడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి వడగళ్ల వానతోటి ఇటు పొలాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా నేలపాలైంది. దాదాపుగా 80% వడ్లన్నీ కూడా రాలిపోయాయి. మరోవైపు మన్యంకొండ కొనుగోలు కేంద్రం వద్ద కళ్ళాల్లో పోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసి మొద్దయి వాన నీళ్లకు కొట్టుకొని పోవడం జరిగింది. ఈ అకాల వర్షం రైతులకు తీవ్ర వేదనను మిగిల్చింది. ఆర్థికంగా కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. రైతు ఈ యాసంగి సీజన్లో ఇటు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోవైపు వడగళ్ల వాన కావచ్చు, ఇట్లా అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఈ యాసంగి సీజన్లో సాగు చేశాడు రైతన్న. పంట అమ్ముకునేటటువంటి సమయంలో ఈ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అసలు ఏమైంది మీ ఊళ్ళో? వడ్లు మొత్తం రాలిపోయినాయి సార్. ఓన కొట్టింది, ఓన కొట్టింది. మిషన్లు దొరకక ఏవి దొరకక తిప్పలు పడుతున్నాము. ఒక బంద మాత్రం వచ్చి రెండు ట్రాక్టర్లు రోడ్డు మీద పోసినాము. అవి రోడ్డు పాలైనాయి. ఉంటే మొత్తం రాలిపోయినాయి. ఏం లేవు. వచ్చి చూడండి సార్, మీరు కూడా చూసుకోండి. అన్ని రాలిపోయినాయి. అవి మిటకీళ్ళు బతకాలి. రైతు అంటే అంతా రైతు మీదనే ఉంటుంది. రైతుకి ఏం లాభం ఉంది? ప్రతి ఒక్క కూలోనికి 1000 రూపాయలు ఇవ్వాలి, ఒక ఆడపిల్లకి 1000 రూపాయలు ఇవ్వాలి, మిషన్కి 3000 ఇవ్వాలి, ట్రాక్టర్కి 1000 రూపాయలు ఇవ్వాలి. మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితులు ఎవరు చెప్పుకోవాలి? మేము ఇప్పుడు మొత్తం భూమిపాలు అయిపోయినాయి వడ్లన్నీ. ఇప్పుడు మేము మా పరిస్థితి గవర్నమెంట్ ఆదుకుంటుందా, ఏం చేస్తుందో మాకు తెలియదు. ఇక ఉన్న మా పరిస్థితులు ఇవి ఉన్నాయి. లక్షలు పెట్టినాము, నాశనమైనాము. ఇప్పుడు ఏలేలు పెట్టి మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు కనిపిస్తున్నావే మొత్తం భూమిపాలే ఉన్నాయి. చారణ మిగిలిన బారణ మొత్తం భూమిపాలే ఉన్నాయి. మాకైతే పెట్టి ఏం చేయని తోయక చెవిటి పడి గప్ప ఉన్నాం. మేము ఇప్పుడు ఆలోచన మీరు ఏం చేస్తారో మీరే చేయాలి. ఇక తిరువానం మీరు ఏమైంది? ఎన్ని ఎకరాలు సాగు చేసిర్రు? అసలు ఏమైంది? ఆ కళ్ళల్లో కూడా పూర్తిగా వడ్లని కూడా తలిసిపోయినాయి. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ పూర్తిగా నేలపాలైంది. దాదాపు ఇక్కడ ఒక 25 ఎకరాల సాగులో ఉంది భూమి. ఈ కొంచెం కోసినాం నిన్న. మిషన్ రాక ఈరోజు కోతామంటేనే అకాల వర్షం 3:30కు వచ్చింది. ఇక్కడ 3:30కు ఏకదమ్మున వస్తానంటే మొత్తం వడగండ్లతో 70% రాలిపోయినాయి వడ్లు. 25% మిగిలింది. దీనికి గవర్నమెంట్ ఆదుకుంటే జర మాకు ఇట్లా ఆర్థిక సాయంగా మంచిగా ఉంటుంది. ఎన్ని ఎకరాలు సాగు చేసినావు? ఎంత పెట్టుబడి? మేము 1,00,000 రూపాయలు పెట్టుబడి అయింది. 6 ఎకరాలు సాగు చేసినాము. ఇప్పుడు ఒక అర్ధ ఎకరా కోసుకున్నాము. 5.5 పోయింది అంతే. మొత్తం భూమిపాలు అయిపోయింది. ఇక ఏం లేదు, ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోయింది వడ్లు. ఇక ఇప్పుడు కొయ్యనికి కూడా మాకు మిషన్ కూడా సరిపోదు. అది ఏమన్నా గడ్డి కూడా చేతికి రాకుండా వెళ్ళిపోయింది. అంతా ఏట్లే పోయినట్లే మాకు అభిప్రాయం అంతా. ఇప్పుడు మీరేం ఎకరాలు సాగు? సార్ నా 5 ఎకరాలు సాగు చేసిన సార్. అనుకోకుండా వర్షం వచ్చేసింది. వనగళ్ళు మొత్తం కూర్చుని వడ్లు ధాన్యం మొత్తం నేలపాల అయిపోయింది. ఇంకా కోసుకుందామనే సమయంలో మిషన్ దొరకక జర మేము ఇక మిషన్ దొరకక వెనక ముందు అయితే అంతలోనే వచ్చేసింది.
వచ్చేసింది, వడ్లు మొత్తం రాలిపోయినాయి ఏం లేకుండా. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా మాకు ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, అంతే. వడగళ్ళ వాన కురవడంతో ఈ ధాన్యమంతా కూడా పూర్తిగా నేలపాలైపోయింది. ఈ వరిగడ్డి పశువుల మేతకు కూడా పనికిరాదని రైతులు చెప్తూ ఉన్నారు. ఓవైపు కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దయిపోవడం, మరోవైపు కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యమంతా కూడా నేలపాలైంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసినటువంటి రైతన్న ధాన్యం అమ్ముకొని అప్పులు తీర్చుకుందామని చెప్పి ఎదురు చూస్తుండగా అకాల వర్షం రైతు నోట్లో మట్టి కొట్టినట్లు అకాల వర్షం ప్రకృతి విలయ తాండవం రైతుకి కన్నీళ్లు మిగిల్చింది, తీవ్ర ఆవేదనను మిగిల్చింది. రైతు ఆరుగాలం కష్టపడి సాగు చేసినటువంటి పంట చేతికొచ్చేటటువంటి సమయంలో ఇటువంటి ఘోరం జరిగిందని ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.